ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పవర్ హౌస్ కాలనీలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4.4 ను ప్రారంభించిన ఆజీవన్ జీఎం టి లలిత్ కుమార్. కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఇంటాక్. గుర్తింపు పత్రం సాగుతూ 8 నెలలుగా కార్మికుల సమస్యలను గాలికి వదిలేసింది ఏఐటీయూసీ. ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి వెల్లడి. ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ముస్లింలందరూ నడుచుకోవాలి. ముస్లిం మత పెద్దల సూచన. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద రాస్తారోకో దిష్టిబొమ్మ దగ్ధం చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని 30,970 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం. అర్హత పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్. సింగరేణి లాభాలను ప్రకటించి వెంటనే కార్మికులకు 35% వాటా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆజీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగిన టీబీజీకే శ్రేణులు.